ఇది వాగ్దత్త భూమి, ఇది ఈజిప్టు దేశం వంటిది కాదు. వాగ్దత్త భూమిని స్వాధీనం చేసుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలి. దేవుణ్ణి ప్రేమించాలి, ఆయనకు విధేయులై ఉండాలి. ఈజిప్టు దేశంలో వీరు భూమిని సాగు చేసుకున్నారు. ఈజిప్టు దేశంలో నీటి పారుదల, మాగాణి సేద్యం ఎక్కువ. అయితే ఇది అనగా ఈ వాగ్దత్త భూమి అటువంటిది కాదు. ఇక్కడ కొండలు, మెట్టలు ఎక్కువగా ఉన్నాయి. వర్షపాతం మీదనే పంటలు ఆధారపడి ఉంటాయి. ఇది దేవుడు వారి మేలు కోసం చేసిన ప్రత్యేక సదుపాయం. వర్షం కోసం వారు పైకి చూడాలి. ఆ విధంగా వారు దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటారు. వర్షం రాకపోతే కనాను దేశంలో నీటి ఎద్దడి. దేవునికి విధేయులైతే తొలకరి వర్షం, కడవరి వర్షం ఆయన అనుగ్రహిస్తాడు. ప్రజల ఆధ్యాత్మిక శీలం మీద పాడి పంటలు ఆధారపడి ఉన్నాయి. సోదరీ సోదరులారా, గ్రహించండి, భూమి, పాడి పంటలు, ఆహారం ఇవన్నీ దేవుడిస్తేనే కాని మనకు లభించవు. మన భౌతిక అక్కరలు తీర్చేవాడు దేవుడే, యెహోవా ఈరే. భూమి దేవుడిచ్చిన ఈవి. ఇశ్రాయేలుకు దేవుడు ఇస్తున్న వాగ్దత్త భూమి ఎంతో శ్రేష్టమైనది. యూఫ్రటీసు నది నుండి మధ్యధరా సముద్రం వరకు, లెబానోను నుండి విస్తరించిన భూభాగమంతా వీరిదే. 3 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణం. దావీదు, సొలొమోను రాజుల కాలంలో కూడా ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిని పూర్తిగా స్వాధీనపరుచుకొని ఉండలేదు. అంతగా అయితే 30,000 చదరపు మైళ్లు స్వాధీనపరుచుకొని ఉండవచ్చు. మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీకిస్తాను అన్నాడు దేవుడు. అయితే వీరు అడుగు పెట్టాలి గదా. యెహోషువకు కూడా దేవుడు ఇదే వాగ్దానమిచ్చాడు. అడుగు పెట్టండి, అడగండి, అది మీదే అవుతుంది. వీరు దేవుడిచ్చిన దానిని స్వతంత్రించుకోవాలి. సోదరీ సోదరులారా, ఈ రోజున అనేకులు ఆధ్యాత్మిక దారిద్ర్యంలో ఉన్నారు. మరికొందరు ఆధ్యాత్మిక సంపన్నులు కూడా ఉన్నారు. అయితే దేవుడు విశ్వాసులందరికీ పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమూ ఇచ్చి దీవించాడు. అయితే కొందరు దానిని స్వతంత్రించుకున్నారు, కొందరు వాటిని ఇంకా స్వాధీనపరుచుకొనలేదు. దేవుడు ఇచ్చిన దానిని స్వతంత్రించుకునే వారే విజేతలు. దేవునికి విధేయులైన వారే విజయం సాధిస్తారు. మనము దేవుని కృపను నమ్ముతాము, బోధిస్తాము. దేవుని కృపచేతనే రక్షించబడ్డాము. దేవుని కృపయందే క్షేమంగా ఉన్నాము, వర్ధిల్లుతున్నాము. మనం పరలోకంలోకి వెళ్తామంటే అది కూడా దేవుని కృపే. నిత్యత్వంలో మనం కొనసాగుతాము, అది దేవుని కృపచేతనే సాధ్యమవుతుంది. సోదరీ సోదరులారా, దేవునికి విధేయులు కానివారు ఎన్నెన్నో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను పోగొట్టుకుంటారు. ప్రభువే స్వయంగా చెప్పాడు గదా, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. విధేయులు అంటే ప్రేమికులు. దేవునికి విధేయులము అన్నప్పుడు దేవునితో మనకు వ్యక్తిగతంగా సంబంధము, సహవాసము సన్నిహితంగా కొనసాగుతాయి. ఈ అధ్యాయం ముగింపులో దేవుడు విగ్రహారాధనను గురించి మరోసారి హెచ్చరించాడు. గెరిజీము, ఏబాలు అనే 2 కొండలు ఆశీర్వాదానికి, శాపానికి 2 ప్రతీకలు. ఈ అధ్యాయం దేవుని హృదయాన్ని మనకు బయలుపరుస్తున్నది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు అచంచల విశ్వాసం కలిగి ఉండాలని దేవుని కోరిక. దేవుని ఆజ్ఞలు మీరకూడదు. గతకాలమందు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ విధంగా తన ప్రేమను వెల్లడి చేశాడు. అయినా వారిలో విశ్వసనీయత లోపించింది. ఈ రోజున దేవునికి విధేయులై ఉండడం క్రైస్తవులలో ఒక సమస్యగా తయారైంది. మనకు దేవుని వాక్యమున్నది. చరిత్రలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను గురించి వినగలము, చెప్పగలము, చదువగలము, గ్రహించగలము. ఇశ్రాయేలీయులు చూచిన అద్భుతాలు అసంఖ్యాకములు. ప్రస్తుత కాలమందు దేవుడు గత చరిత్రను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుచేత ఈ చరిత్ర పాఠాలు భవిష్యత్తులో కూడా మనకెంతో ఉపకరిస్తాయి. ఈ సంఘటనలు మన విశ్వాసాన్ని ఎంతో బలపరుస్తాయి. ఆశీర్వాదాలు, శాపాలు మీకు ఏమి కావాలో కోరుకోండి అంటున్నాడు దేవుడు.
విచిత్రమేమిటంటే ఇశ్రాయేలు తమ అవిధేయత ద్వారా శాపాన్నే కోరుకున్నారు. ఈ రోజున కూడా మన ముందు ఈ రెండూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఏదైనా కోరుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అలా కోరుకోవడానికి నైతిక స్వేచ్ఛ ఉన్నది. స్వార్థమా, పరార్థమా, పరలోకమా, నరకమా, వెలుగా, చీకట, ఏదో ఒకటి ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. విశేషించి యేసుక్రీస్తు, సైతాను, ఈ ఇద్దరిలో ఎవరు కావాలో కోరుకోవడానికి ప్రతి ఒక్కరికి పూర్తి స్వేచ్ఛ ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ప్రభువు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడు. ఎవరైనా సరే స్వార్థాన్ని కోరుకుంటే నిత్య నష్టం పొందుతారు. దేవుణ్ణి కోరుకుంటే నిత్య జీవం పొందుతారు. ఇంతకు శాపమంటే ఏమిటి? ఇదేమీ మంత్రము తంత్రము కాదు. ఇది ఇశ్రాయేలుకు దేవునికి మధ్యన ఉన్న నిబంధన షరతు. నిబంధనలో ఇరుపక్షాలు అందలి షరతులను నెరవేర్చాలి. ఇశ్రాయేలు తమ నిబంధన షరతులను నెరవేరిస్తే వారికి ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. వారికి వాగ్దత్త భూమి స్వాధీనమవుతుంది. వారందులో కలకాలం హాయిగా ఉండగలరు. వారికి పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయి. శత్రువులను పారదోలగలుగుతారు. తమ నిబంధనను భంగపరిచే పక్షంలో శిక్ష విధించబడుతుంది. అదే శాపమంటే. శిక్ష, క్రమశిక్ష, తీర్పు అనే ఈ మూడు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. క్రమశిక్ష శిక్షలోకి, శిక్ష తీర్పులోకి పొడిగించబడకుండా చూసుకోవాలి. యెహోషువ 8వ అధ్యాయం 34వ వచనంలో చెప్పబడినట్లు ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ, అనగా దాని దీవెన వచనమును శాపవచనమును యెహోషువ చదివి వినిపించాడు. సోదరీ సోదరులారా, దేవునికి విధేయులైన వారు ఒకానొక రోజున ప్రభువు వలన మెప్పు పొందుతారు. 5 రకాల కిరీటాలు బైబిలులో పేర్కొనబడ్డాయి. కిరీటము పరిపాలించే హక్కును సూచిస్తుంది. ప్రకటన 3వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువు హెచ్చరిక చేస్తున్నాడు, నేను త్వరగా వస్తున్నాను. ఎవడునూ నీ కిరీటమును అపహరించకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. అయితే ప్రియ సోదరీ సోదరులారా, మనుష్యుల నుండి మెప్పును కోరేవారికి పరలోకంలో కిరీటాలు దొరకవు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాలు, వేషధారులకు కిరీటాలు దొరకవు. మనుష్యులకు కనబడాలని సమాజ మందిరాలలో, వీధి మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికిష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారు. రహస్యమందు చూస్తున్న తండ్రి ప్రతిఫలమిస్తాడు. 2 యోహాను 8వ వచనం, మీ మధ్యను మేము నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందునట్లు జాగ్రత్తగా చూచుకోండి. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుడు మీకిచ్చే కిరీటాలు సైతాను అపహరించకుండా జాగ్రత్త పడండి. దేవుణ్ణి మహిమపరచండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనం, యేసు ప్రభువు మనల్ని మెచ్చుకోవాలి. భళా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన ప్రశంసించాలి. కిరీటం సంపాదించుకోండి. దానిని పరలోకంలో ప్రభువు పాదాల చెంత ఉంచండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 1 నుండి జాగ్రత్తగా వినండి. ఈ అధ్యాయంలో ఆరాధన నియమావళి వివరంగా చెప్పబడింది. సోదరీ సోదరులారా, వాగ్దత్త భూమి అంతటిలో ఆరాధన స్థలం ఒక్కటే. ఇశ్రాయేలీయులు ఆరాధించుకోవడానికి దేవుడు యెరూషలేమును కేంద్ర స్థానంగా అనుగ్రహించాడు. ఇశ్రాయేలీయులు యెరూషలేము ఆరాధన కేంద్రానికే రావాలి. ఎందుకనగా ఆ దేశంలో విగ్రహారాధన ముమ్మూరంగా జరుగుతోంది. విగ్రహాలను లేకుండా చేయాలి, కాని అవి ఉన్నాయి. అందుచేత జాతీయ ఆరాధన యెరూషలేమునందు కేంద్రీకరించబడింది. ఈ విధంగా ఇశ్రాయేలు జాతి అంతా సంఘటితంగా ఏర్పడడానికి దోహదపడింది. పండుగలకు అందరూ యెరూషలేముకు వస్తారు. అందరూ ఒకటే అని
జాతీయ భావం వారిలో బలపడుతుంది. కాని ఈ రోజున అలాంటి కేంద్రీకృత ఆరాధన విధానం లేదు. యేసు ప్రభు సమరయ స్త్రీతో యోహాను సువార్త 4వ అధ్యాయం 21 నుండి 24వ వచనం వరకు మాట్లాడుతూ అన్నాడు, అమ్మా, ఒక కాలం వస్తున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తాము. రక్షణ యూదులలో నుండే కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలము వస్తున్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తనను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. విన్నారా? దేవుణ్ణి ఎక్కడైనా ఆరాధించుకోవచ్చు, గాని ఆత్మతో సత్యముతోనే ఆరాధించాలి. ఇది ఆత్మారాధన, సత్యారాధన. దేవుని ఆత్మ ఆరాధనాత్మ, సత్యాత్మ. సత్యమే వాక్యం. ఈ రోజున స్థలానికి ప్రాముఖ్యమేమీ లేదు. యేసుక్రీస్తుకే ప్రాముఖ్యం ఉంది. ఫలాని సంఘం, ఫలాని శాఖ అని కాదు. యేసుక్రీస్తే ఆరాధనలో కేంద్ర ఆకర్షణ. యేసుక్రీస్తు చుట్టూ చేరిన వారే ఆరాధికులు. ఆ విధంగా ఆరాధించకపోతే అది విగ్రహారాధనతో సమానమవుతుంది. యేసుక్రీస్తుకు బదులు ఏది పెట్టినా అది విగ్రహమే అవుతుంది. సాంఘిక సహవాసం కోసం కూడితే అది ఒక క్లబ్బు అవుతుంది, కాని సంఘం కాదు. యేసుక్రీస్తునందే ఆరాధన అర్థవంతమవుతుంది. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయుల మీదికి ఎందుకు తీర్పు వచ్చింది? వారు విగ్రహారాధికులైపోయారు. అప్పుడు ఏలియాను దేవుడు లేపాడు. ఏలియా విగ్రహారాధనను నిరసించాడు, ఖండించాడు. ఇశ్రాయేలు జాతి ఎందుకు బబులోనుకు చెరపోయింది? ఎందుకనగా వారు విగ్రహారాధనలో పడిపోయారు. పాత నిబంధనలోని చిట్ట చివరి గ్రంథమైన మలాకి విగ్రహారాధననే ఖండిస్తున్నది. సోదరీ సోదరులారా, ఈ రోజున కూడా మనం విగ్రహారాధన మనస్తత్వాన్ని నిరోధించవలసి వస్తున్నది. విగ్రహాలను మేము ఆరాధించము అని చెప్పవచ్చు గాని విగ్రహారాధన మనస్తత్వం ఉండవచ్చు. నీ ఆత్మకు నీ దేవునికి మధ్య అడ్డంగా నిలిచినది ఏదైనా విగ్రహం కావచ్చు. కొందరికి వారి ఉద్యోగమే ఒక విగ్రహం, కొందరికి వ్యాపారమే ఒక విగ్రహం, కొందరికి విద్య విగ్రహం, కొందరికి తమ కళా కౌశలం ఒక విగ్రహం. వీరందరూ తమ తమ విగ్రహాల ముందు సాగిలపడి పూజిస్తున్నారు. రాను రాను యెరూషలేము కేంద్రస్థానమైపోయింది. అంతకు ముందు కూడా ఇశ్రాయేలీయులు ఒకే చోట ఆరాధించారు. దహనబలులు, దశమ భాగాలు, ప్రతిష్ఠార్పణలు, నైవేద్యాలు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ అర్పించకూడదు. ఒకే ఒక చోట వీటిని అర్పించాలి. బలిద్రవ్యాన్ని కూడా ఒకే చోట తినాలి. అయితే కొన్ని పదార్థాలు ఇంటి వద్ద తినవచ్చు. ఇవి బలి అర్పణ కార్యక్రమానికి సంబంధించినవి కావు. 14వ అధ్యాయంలో పవిత్రమైనవి, అపవిత్రమైనవి వేరువేరుగా పేర్కొనబడినవి. జంతువును వేటాడి తెచ్చిన అది పవిత్రమా అపవిత్రమా అని ముందు చూడాలి. అయితే ఇందులో ఒక షరతు ఉన్నది, రక్తం తినకూడదు. బలిమాంసమును నిర్ణీత స్థలంలోనే తినాలి. లేవీకాండం 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. ఏదైనా జంతువు చంపబడినప్పుడు ఎద్దుగాని, గొర్రెగాని, పొట్టేలుగాని దానిని ప్రత్యక్ష గుడార ద్వారానికి తేవాలి. యాజకుడు దాని రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించాలి. దాని కొవ్వును పరిమళ హోమంగా దహించాలి. ఈ విధంగా వారు చేయటం వలన స్థానిక దేవతలకు ఎట్టి అర్పణలు చెందకుండా ఆపగలిగారు. అయితే వాగ్దత్త భూమిలో స్థిరపడిన తరువాత కొందరికి యెరూషలేము మరీ దూరం కావచ్చు. అందుచేత ఆహారం కోసం చంపబడిన జంతువులను యెరూషలేము దాకా తీసుకొని వెళ్లనక్కర్లేదు. కాని రక్తం మాత్రం తినకూడదు.
ఎందుకనగా రక్తంలో ప్రాణం ఉన్నది. యేసుక్రీస్తు యొక్క రక్తం మన విమోచన క్రయధనం గనుక బలిరక్తానికి ప్రవచనాత్మకమైన విలువ ఉన్నది. కనాను దేశంలో ఎన్నో అన్యజాతులు కాపురమున్నాయి. వారిని అక్కడ నుండి పారదోలాలి. ఎందుకనగా ఇశ్రాయేలీయులు వారితో వియ్యమొందితే చెడిపోతారు. ఆయా జాతుల వారు విగ్రహారాధికులు. బయలుదేవతారాధన వారి మధ్య ఎక్కువగా జరుగుతోంది. తమ సొంత పిల్లలను దేవతలకు బలిగా ఇస్తారు. అది లోహ విగ్రహం. దానిని బాగా ఎర్రగా వేడెక్కేటట్లు కాలుస్తారు. ఆ విగ్రహం హస్తాలలో చిన్న బిడ్డను ఉంచుతారు. ఇంతకంటే ఘాతుకం మరొకటి లేదు. దేవునికి ఇలాంటి చర్యలు ఇష్టం లేదు. ఇది చాలా హేయమైన క్రియ. దేవుడు అసహ్యించుకునేది మనము అసహ్యించుకోవాలి. దేవుడు ఇష్టపడే వాటిని మనం ఇష్టపడాలి. దేవుని ఆజ్ఞలను పాటించాలి. ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులైతే దేవుడు వీరిని అన్యజాతులను శిక్షించినట్లే శిక్షిస్తాడు, తీర్పు తీరుస్తాడు. కొందరు క్రైస్తవులు ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరు చేసినా ఎలా చేసినా పాపం పాపమే. ఇశ్రాయేలు పాపం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోలేదు. తప్పక చర్య తీసుకుంటాడు. ఎట్టి పరిస్థితిలోనైనా దేవుని ఆజ్ఞను మీరకూడదు. ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత అన్య బలిపీఠాలను పడగొట్టాలని ఆజ్ఞ. అవి అన్య బలిపీఠాలు. వాటి మీద యెహోవాకు బలులు ఎలా అర్పించగలరు? విగ్రహారాధన సంబంధమైన ప్రతి అవశేషాన్ని పూర్తిగా తొలగించాలి. మన జీవితంలో కూడా అన్య సాంప్రదాయాలకు చెందిన అవశేషాలు, దేవుని వాక్యానికి భిన్నమైనవి ఉంటే వాటిని తొలగించాలి. క్రియలు, వైఖరులు, వస్తువులు, సంబంధాలు, పండగలు, పబ్బాలు, అలవాట్లు, వీటిలో వాక్యానికి వ్యతిరేకమైనవి ఉంటే నిర్మూలించాలి. అవి ఉన్నంతకాలం మన ఆత్మకు శాంతి ఉండదు. ఇవి మన హృదయాలను దేవుని నుండి మరల్చి దూరం చేస్తాయి. ఈ విషయాలలో దురభిమానం పనికిరాదు. ఇశ్రాయేలు తప్పు చేసి పాఠం నేర్చుకున్నారు. అన్య బలిపీఠాలను తొలగించడం కష్టం, సాహసం. దానికి ఎంతో కాలం పట్టవచ్చు. మనకు చేతనైనంత వరకు దేవుని సహాయంతో క్రమేణా అట్టి అవశేషాలను నిర్మూలం చేస్తూ ఉండాలి. దేవుడు తన ప్రజలను అన్యజాతుల ప్రభావం నుండి ప్రత్యేకంగా ఉంచాడు. కనాను దేశంలో అన్యులు ఎక్కడ పడితే అక్కడ తమ దేవతలకు బలి ఇచ్చేవారు. కాని ఇశ్రాయేలీయులు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారు, ఒకే స్థలంలో ఆరాధిస్తారు. ఈ విధంగా దేవుడు తన ఆరాధన కార్యక్రమాన్ని క్రమపరిచాడు. ఎవరికి వారు తమకు ఇష్టం వచ్చినట్లు చేయకుండా దేవుడు దానిని క్రమబద్ధం చేశాడు. బహుదేవతారాధన ఉన్న చోట దేవుని ప్రజలు అన్య విధానాలతో కలగాపులగమైపోయే ప్రమాదం ఉంది. అన్య పద్ధతులు వాడి దేవుణ్ణి ఎలా ఆరాధించగలం? అయితే ఎవరికి వారు ఆరాధన చేయకూడదని కాదు. దేవుని ప్రజలు వ్యక్తిగతంగా చేసే ఆరాధన సామూహిక ఆరాధనకు భిన్నంగా ఉండకూడదు. అన్య విధానాలను తెచ్చిపెట్టకూడదు. సామూహికంగా దేవుని ప్రజలు ఒక స్థలంలో కూడి ఆరాధించే విధానం మానకూడదు. ఈ అధ్యాయంలో కుటుంబారాధన ఎంతో ముఖ్యమని చూపబడింది. బలి అర్పణగాని పండుగగాని కుటుంబమంతా కలిసి ఆచరించాలి. ఆరాధన అంటే ఏమిటో పిల్లలకు కూడా తెలిసి రావాలి. పెద్దవారు ఆరాధనలో పిల్లలను నడిపించాలి. పెద్దలు కూడా తమ పాపాలను ఒప్పుకోవడం పిల్లలు వినాలి. ఆయా సందర్భాలలో పెద్దలు మాత్రమే కూడి వస్తారు. కాని చిన్న పిల్లలను కూడా ఆకర్షించేటట్లు ఆరాధన క్రమాన్ని రూపొందించాలి. ఈ అధ్యాయంలో 16వ వచనంలో రక్తం తినకూడదు అని చెప్పబడింది. ఎందుకని రక్తం తినకూడదు? అన్యజాతులలో రక్తం ఒలికిస్తారు, బలిపశువును బహిరంగంగా వధిస్తారు. అయితే రక్తం ప్రాణాధారం. పాపానికి పరిహార సంకేతంగా రక్తం చిందించాలి. రక్తం చిందించనిదే పాపక్షమాపణ కలగదు.
ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 20వ వచనం నుండి ఇప్పుడు వినండి. మీరు వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత మీ సరిహద్దులు విశాలమవుతాయి. అప్పుడు తినాలనుకుంటే మీకిష్టమైన మాంసం తినవచ్చు. దేవుడు తన నామమును ప్రకటించడానికి ఏర్పరచుకొన్న స్థలం మీకు దూరముగా ఉంటే నా ఆజ్ఞ ప్రకారం జంతువును చంపి నీవు ఆశించిన దానిని నీ ఇంట తినవచ్చు. జింకను, దుప్పిని అలాంటి వాటిని తినవచ్చు, ఏదైనా తినవచ్చు. అయితే రక్తమును తినకూడదు. రక్తమే ప్రాణం. మాంసంతో ప్రాణాధారమైన దానిని తినకూడదు. ఆ రక్తాన్ని నీళ్లలాగా పారబోయాలి. అలా చేస్తే నీకు నీ తరువాత సంతతి వారికి మేలు కలుగుతుంది. నిర్ణీతమైన ప్రతిష్ఠితములైన మొక్కుబడులను మాత్రం యెహోవా ఏర్పరచుకొనే స్థలానికి నీవు తీసుకొని పోవాలి. వాటిని యెహోవా బలిపీఠం మీద అర్పించాలి. రక్తాన్ని బలిపీఠం మీద పొయ్యాలి. వాటి మాంసం నీవు తినాలి. ఈ ప్రకారం చేస్తే, ఈ మాటలన్నీ నీవు జాగ్రత్తగా వింటే నీకు నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగుతుంది. వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత, అన్యజాతులను దేవుడు వెళ్లగొట్టిన తరువాత మీరు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు. అయితే ఒక మాట, మీరు వారి వెంట వెళ్లి చిక్కుబడకూడదు. వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు మేము చేస్తాము అనుకునేరు. జాగ్రత్త. తమ దేవతలకు వారు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గురించి చేయకూడదు. ఏలయనగా యెహోవా ద్వేషించే ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేశారు. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను, కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేస్తారు గదా. గమనించాలి, ఇశ్రాయేలీయులు తమ చుట్టూరా ఉన్న అన్య దేవతలను గురించి విచారణ చేయకూడదు, అడుగకూడదు. కనాను దేశమందు ఎక్కడ చూచినా విగ్రహారాధనే. సులభంగా అందులోకి పడిపోయే ప్రమాదం ఉన్నది. వాటిని గురించి తెలుసుకుంటే జ్ఞానం కలుగుతుంది అనుకుంటారా? చెడుగును గురించిన అధిక జ్ఞానం హఠాత్తుగా నిన్ను చెడుగులోకి లాగివేస్తుంది. వాటిని గురించి నేర్చుకోకుండా ఉండడమే మంచిది. ఈ విషయంలో దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చివరి 32వ వచనం వినండి. నేను నీకాజ్ఞాపిస్తున్న ప్రతి మాటను అనుసరించి చెయ్యాలి. దానితో నీవు ఏమీ కలుపకూడదు, దానిలో నుండి ఏదీ తీసివేయకూడదు. సోదరీ సోదరులారా, దేవుని వాక్యంలో ఒక్క ఆజ్ఞను కూడా తొలగించడానికి వీల్లేదు. ఎవరైనా తమకు ఇష్టం కాని వచనాలను తొలగిస్తే అది నేరమవుతుంది. దేవుని వాక్యానికి ఏదీ చేర్చకూడదు, లేనిపోనివి కల్పించి దేవుని వాక్యానికి కలపకూడదు. వాక్యంలో లేని సంగతులను ఊహించి వాక్యంలోకి ప్రవేశపెట్టకూడదు. యేసుప్రభు కాలంలో పరిసయ్యులు సబ్బాతు దినాచారానికి సంబంధించిన అనేక ఆచారాలను వాక్యంలో లేనివి తెచ్చిపెట్టారు. యేసు ప్రభువు సబ్బాతు రోజున ఒక గుడ్డివాణ్ణి స్వస్థపరిచినందుకు ఆయన మీద నేరం మోపారు. అయితే లేవీకాండం 19వ అధ్యాయం 18వ వచనంలోని ఆజ్ఞ వారు మీరారు. నీ పొరుగువాణ్ణి నిన్ను వలె ప్రేమించు అనే ఆజ్ఞను వారు తోసిపుచ్చారు. దేవుడు ధర్మశాస్త్రోక్తమైన ఆజ్ఞలను ఎందుకిచ్చాడు? దానికొక కారణం ఉంది. ప్రజలు ప్రభువు వైపు చూడాలి. కాని ఈ పరిసయ్యులు ప్రజలను తమ చుట్టూ తిప్పుకొని వారిని ఏడ్పించటానికి వాక్యానికి చెలవలు పలవలు చేర్చారు. ఇది మరీ విడ్డూరం. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? ఈ రోజున యేసు ప్రభువు తనకు శిష్యులు కావాలని కోరుతున్నాడు. విశ్వాసులందరూ తమ శరీరాలను దేవునికి సజీవయాగంగా సమర్పించుకోవాలి. పాత నిబంధన వలె కాక కొత్త నిబంధన సజీవయాగమిది. నేటి సమాజంలో దేవుని బిడ్డలు ఆధ్యాత్మిక విలువలు ఎరిగి ఉండాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6 నుండి 8వ వచనం వరకు, సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతా అడవి పువ్వులాగా ఉన్నది. యెహోవా తన శ్వాస దానిమీద ఊదగా గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది.
మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. అందుకే భక్త యాకోబు చెబుతున్నాడు, రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది? మీరు కొంతసేపు ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివారే. ప్రియ శ్రోతలారా, ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను దాటాలి, వాగ్దత్త భూమిలో ప్రవేశించాలి. అలాగే దేవుని బిడ్డలు ఈ లోకములో ఉన్నారు, కాని ఇక్కడ ఉండగానే పరలోకంలో ఉన్నట్లు ప్రవర్తించాలి. అందుకే మోషే వారు యొర్దాను దాటకముందే వాగ్దత్త భూమిలో వారు పాటించవలసిన విలువలను నేర్పుతున్నాడు. 1 కొరింథీ 3:3-4 మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకునేవారు కారా? 1 తిమోతి 4:3 వారు అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. ఇలాంటి వారు పరలోకానికి యోగ్యులు కారు. వెంటనే ప్రభు సన్నిధిలో మోకరిల్లి పశ్చాత్తప్తులు కావాలని దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమాలుకుంటున్నాము. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.